సబ్స్టేషన్ శంకుస్థాపనకు వచ్చేస్తున్నటువంటి శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జరగానా విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ లక్ష్మీనారాయణ గోవిందాయ నమః విష్ణువే నమః ఓం రామాయ నమః శ్రీధాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః సంకర్షాయ నమః ఓం విద్యుమ్నాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రతిమానుష్యః శ్రీరంగక్షేత్రపదే శ్రీకృష్ణ గోదావరియోర్मध्ये षण्कारणे बोधोता नूतन विद्युतधारा निर्माणार्थं भूमि पूजन करिष्मानिजमानस्य मुदनोलपुत्रोद्भवस्य इन्नं श्रीनिवास रेड्डिनान्धीस्य धर्मपत्नीमेधस्य लक्ष्मी प्रसन्नानाम्न्यः सह ब्रह्माणां सप्रभाराणां क्षेमस्य धैर्यवीर्यविजयभायुवारुगैश्राविद्यर्थमनोमाञ्छैष्टकाम्यल्विद्यर्थो ध्यानावानादिषोडशार्भूमि पूजनं करिष्येत् ॐ श्रीमन्महागणाधिपतं गत्वेन कलशाराधनं च करिष्येत् कलशमुखे विष्णुकण्ठे रुद्रसमाश्रितामूले तुष्टितो ब्रह्म मध्ये मातृगणासुतः कुक्षोतु सागरा सर्वे श्रीमन्महागणाधिपते नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि उपरि हरिद्रादिकुङ्कुमचूर्णं समर्पयामि हिरण्यवर्णां हरणीं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मये लक्ष्मीं जातवेत् ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ धूर्वामस्तं देवनामसि सुपरिमलध्रुवमाग्रापयामि ओम जाह फलनेर्जाफलपुष्पाय सुपुष्पणेः बृहस्पते प्रसोदा स्वानो मञ्जन्तको हसः नां समर्पयामि ओम ज्ञानाय स्वः दानाय स्वहं समये कमलाकान्तपोमानमङ्गलभूतरसुन्दरमङ्गलो श्रीकान्ताय कल्याणाय श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं श्रीमद्रमारमण गोविन्द लक्ष्मीरमण गोविन्द सर्वमेव तेन आप्नोति విద్యుత్ ఉపకేంద్ర శంకుస్థాపన చేసినటువంటి గౌరవనీయులు విద్యుత్ శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, నిజంగా ఈ సబ్స్టేషన్ ఆవశ్యకత గురించి చెప్పే ముందు ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా టెండర్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఈ 6 సబ్స్టేషన్లు ఇంతకుముందు లేనప్పుడు ఎన్నడూ విధంగా ఇంతకుముందు 10 ఏళ్లలో కూడా ఒక్కొక్క సబ్స్టేషన్ కూడా రాలేదు. 2 సబ్స్టేషన్లు అయినాయి. 6 సబ్స్టేషన్లు ఒకటేసారి రావడంతో ఎస్పెషలీ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి దాదాపు 3 కోట్ల 2.65 కోట్ల నాకు తెలిసి ఒక పెద్ద మహత్తరమైన పండుగ దినం అని భావిస్తున్నాను నేను.
గత 20 సంవత్సరాలకి వెళ్ళి కూడా మేము ఎంతో ఆశ ఉండే మాకు సబ్స్టేషన్ చేసుకోవాలి. మన్యంకొండ టెంపుల్ పవిత్రమైన టెంపుల్ నీడలో మేము ఉండము ఈ చుట్టుముట్టు ఊర్లలో. అటువంటిది మన ఎన్నమన్న గారి దగ్గర గవర్నమెంట్ వచ్చిన ఎంబడి ఎన్నమన్న దగ్గర చెప్తే ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసే వరకు కూడా మాకు తెలియకుండా మీతో సబ్స్టేషన్ శాంక్షన్ వచ్చిందని చెప్పింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎన్నమన్న గారికి, కరెంట్ ఎస్సీ గారికి, ఎలక్ట్రికల్ సిబ్బందికి, ఎంఆర్ఓ గారికి, మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన్యంకొండ చైర్మన్ ఈవో గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులు ఒకటే పిలుపుతున్న మంచి ప్రోగ్రాం అనుకొని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏం చేసినా కూడా మేము చెప్పకుండా చేసే అలవాటు అనేది మా నాయకుల లోపల ఉంటుంది, మా ప్రభుత్వానికి ఉన్న అలవాటు. అది అలసలు చేయకుండా ట్రాన్స్కో ఎస్సీ గారు, ఇతర అధికారులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మార్కెట్ చైర్మన్ దక్కేరి అంకమ్మ గారు, ఇంకా ఈ వేదిక మీద కూర్చున్న ఎంఆర్ఓ గారు, మిగతా అధికారులు, ఇక్కడికి వచ్చిన మహబూబ్నగర్ మండలంలోని ముఖ్య నాయకులు, ముఖ్యంగా కోటకదిర, ఓబ్లాయిపల్లి తండ, మిగతా గ్రామాలు అందరికీ కూడా నమస్కారం. ఎన్నో ఏళ్ల నుంచి లో వోల్టేజ్ సమస్య కోటకదిర చుట్టుముట్టు గ్రామాల్లో ఉంది. సో దీనికి పరిష్కారం ఇక్కడ కొత్త సబ్స్టేషన్ రావాలి అని చెప్పి ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినట్టు రైతు సంక్షేమమే మా ప్రజాప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత కాబట్టి 6 సబ్స్టేషన్లను మనం శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇది గతంలో అన్వాడ మండలంలో చేసుకున్నాం, మహబూబ్నగర్ టౌన్లో చేసుకున్నాం, ఇప్పుడు మహబూబ్నగర్ మండలంలో చేసుకున్నాం. ఇక్కడ నుంచి యూనివర్సిటీలో కూడా, పాలపూర్ యూనివర్సిటీలో కూడా ఒక సబ్స్టేషన్ చేసుకున్నాం. ఇంకా పెద్దది గొండియాలలో 132 kV కూడా తీసుకొచ్చుకుంటాం. అంటే మీకు వాటర్ సప్లై కావచ్చు, అగ్రికల్చర్ సప్లై కావచ్చు, డొమెస్టిక్ సప్లై కావచ్చు, ఎటువంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ మీకు ఇవ్వాలి, మన రైతులకు ఇవ్వాలి, అలాగే మన ప్రజలకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం తీసుకున్నాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు 2 సబ్స్టేషన్ చేయగలిగింది అంతే, అధికారం పెట్టుకొని మంత్రులు అయింది కూడా. కానీ ఇక్కడ మనము కేవలం 1 సంవత్సరం లోపలనే 6 సబ్స్టేషన్లు మనం శాంక్షన్ చేసుకున్నాం. దానికి 2 శంకుస్థాపన చేసుకుంటాము. దాదాపుగా 6 నెలలు, ఇంకో 6 నెలల కాలంలో అవన్నీ కూడా పూర్తవుతాయి, 6 లేక 8 నెలలు. ఆ తర్వాత మనకు చాలా వరకు కరెంటు సమస్యలు, నీటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఇప్పుడు మన్యంకొండ మీద కట్టిన రిజర్వాయర్కి డైరెక్ట్ ఫీడర్ లేదు కాబట్టి అప్పుడప్పుడు అంతరాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా దానికి పవర్ లైన్ ఇస్తున్నాం. సో నీటి ఇబ్బంది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక్కోసారి కరెంట్ ఒకసారి ఆఫ్ అయిపోతే మళ్ళీ మొత్తం ఆ సిస్టమ్ అంతా ఆన్ కానీకే 2-3 గంటలు పడుతుంది. సో ఇప్పుడు ఆ అవకాశం ఏం లేదు, డైరెక్ట్గా ఇక్కడి నుంచి సబ్స్టేషన్ నుంచి డైరెక్ట్గా వెళ్తుంది. అలాగే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు అంటే టెంపుల్కి కూడా చాలా పెద్ద ఎత్తున యాత్రికులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు భక్తులు. రోజు రోజు కూడా మన మన్యంకొండ విశిష్టత పెరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు కూడా డీటెయిల్ ప్లాన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 130 కోట్ల రూపాయలతోటి మన్యంకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పినాం. దానికి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా గత ప్రభుత్వాల కంటే ఎన్నో రెట్లు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ చేస్తుంది. నేను కూడా అడ్వర్టైజ్మెంట్కో ఏదో రేపటి కోసమో పనిచేయట్లేదు. మళ్ళీ 20-25 సంవత్సరాల వరకు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దు, ఆ అవసరాలను ఇప్పుడు పూర్తి చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. మంచి పని చేసేదానికి ప్రచారం అవసరం లేదు, ప్రజలే గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనం ప్రచారం చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ 2-3 పొరపాట్లు జరిగితే ఇంత పొడుగు మాటలు చెప్పిండు పని కాలేదంట. అదే మనం నిబద్ధతతోటి పని చేసుకుంటూ పోతే అదే బాగా. రైతు రుణమాఫీ
గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా అంత పెద్ద ఎత్తున జరగలే. 25 లక్షల రైతు కుటుంబాలకు 2 లక్షల వరకు రుణం ఉన్న అందరికీ కూడా మాఫీ జరిగింది. ఇక లెక్కలు చాలా చెప్తారు, ఇంతమంది ఉండే అంతమంది ఉండే, మరి మీ అప్పుడు ఎక్కడ పోయినాయి ఈ లెక్కలన్నీ? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతులు కొత్తగా పుట్టుకొచ్చిందా? నియమ నిబంధనలకు లోబడి రుణమాఫీ ఎవరికి ఇవ్వాలనో దాదాపుగా 95% మందికి మనం ఇచ్చినాం. కాకపోతే ఏంటి అంటే ఒక గ్రామంలో 390 మంది ఉంటే 380 మందికి రైతులకు రుణమాఫీ అయ్యింది. 380 మంది వచ్చి మాకు రుణమాఫీ జరిగింది అని చెప్పరు. ఆ 10 మంది మీటింగ్ వచ్చి ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా మన స్కూల్లో అడుగురు 10వ తరగతి పిల్లలు అందరూ పాస్ అవుతారా? ఓ 2-3 ఫెయిల్ అవుతారు. ఇక 2-3 ఫెయిల్ అయింది కాబట్టి పంతులు సరిగా చదువు చెప్పలేదని చెప్పి మనం ఆ టీచర్ల మీకు పోతామా? పోం కదా. ఆ పిల్లగాడు చదవలేదో, ఏం కారణమో, ఆ బడికి రాలేదో, ఏదో కారణం చేత 3-4 ఫెయిల్ అవుతారు. మరి ఆ చదువు పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు అట్లా ఎందుకు పాస్ అయ్యారు, ఎట్లా పాస్ అయ్యారు? పంతులు మంచిగా చదువు చెప్తే పాస్ అయ్యారు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఇన్ని లక్షల మందికి రుణమాఫీ ఇచ్చింది అంటే ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నట్టు. దాని గురించి మనం ఆలోచించాలి. ఓ 10-20 మందికి రాకుంటే మొత్తం రానట్టు కాదు. ఇది మనం గ్రామాన ఇంటికి చెప్పాలి. ఇంకా అనేక పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి చేరుతూ ఉన్నాయి. ఈరోజు గృహజ్యోతి కింద 13,000 కనెక్షన్లు మన మండలంలో 200 యూనిట్లు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంది వాళ్ళ ఇళ్ళలో. గతంలో 800 రూపాయలు, 500 నుంచి 800 రూపాయల దాకా వాళ్ళకు బిల్ అయ్యేది. కొంతమంది పేదవాళ్ళు కట్టకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి అత్యంతరం లేక బకాయిలు పెరుగుతున్నాయని చెప్పి వచ్చి కట్ చేద్దామని చెప్పి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 200 యూనిట్ల కింద ఉన్న వాళ్ళందరికీ కూడా జీరో బిల్ వస్తూ ఉంది. అది నిరంతరాయం వస్తూ ఉంది, ప్రతి నెల వస్తూ ఉంది. మా దగ్గర లిస్ట్ ఉంది, ఎన్నెన్ని లక్షలు ప్రతి నెల మన మహబూబ్ నగర్కే ఇస్తున్నాం, మన రైతులకు ఇస్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలకు ఇస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఇప్పుడు మే వచ్చింది కదా, 3వ తారీఖు 41 లక్షల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చినాం మన రైతులకు. మార్చి నెలలో 36 లక్షలు, ఫిబ్రవరిలో 33 లక్షలు. అంటే నెలకు పెరుగుతూ ఉంది. గృహజ్యోతి స్కీమ్లో వచ్చే కుటుంబాల సంఖ్య పెరుగుతుంది అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ 2 విడివిడి మీటర్లు తీసుకొని వాళ్ళు అట్లా ఆదా చేసుకుంటా ఉన్నారు. ఇన్ని రకాలుగా మనము రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం. అలాగే వరి కొనుగోలులో కూడా మనం రికార్డు సృష్టించిన మొత్తం భారతదేశంలో. దయచేసి మా రైతు మిత్రులకు నేను కోరుతా ఉన్నా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మనం ధాన్యాన్ని పండించుకుంటా ఉన్నాం. రికార్డ్ అది 200 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు మన తెలంగాణ రైతులు పండిస్తారు. దీన్ని మనం సన్నబియ్యంగా మళ్ళీ మన ఇళ్లకు పంపుతా ఉన్నాం, విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. దేశానికి ధాన్యాగారం అయిపోయింది ఈరోజు తెలంగాణ రైతులు. అంత గొప్ప పని చేస్తూ ఉన్నారు. వాళ్లకు బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. మంచి ధర వస్తూ ఉంది, మళ్ళీ బోనస్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇంతకంటే ఇంకే ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆలోచించదు. కాబట్టి దీన్ని మీరు ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. అన్ని రకాలుగా మీకు లాభం చేయడానికనే మేము ఉన్నాం. పన్నెకొండ చైర్మన్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారికి మహేందర్ గౌడ్, కుమార్ వెంకటేష్. అందరు చెప్పగలుగుతారు. ఈ చాలా ఇంకా ఎప్పుడున్నటువంటి పరిస్థితులు ఇంకా మన ఊరికెళ్ళి సన్మానం చేయడం జరిగినది.